చెప్పు చెప్పు హాయ్ నమస్తే నమస్తే హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజైతే ఇప్పుడు మేము లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, గోల్డ్ కొనటానికి అని చెప్పి వెళ్తామనేసి, దానికైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేమైతే ఇది సాటర్డే వ్లాగ్ అండి. మేమైతే షాప్ నుండి అయితే ఇప్పుడే వచ్చానమాట. మేమైతే ఫస్ట్ అనుకున్నామండి సండే సెలవే కదా, సండే చక్కగా వెళ్దాము అనుకున్నాము. కానీ ఆ షాప్ అయితే సండే ఉండదండి. అందుకని చెప్పి సాటర్డే ఇప్పుడు షాప్ నుంచి రాగానే అయితే 7:30 అయ్యిందండి. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. రేపైతే ఉండరు కదా, ఇంకా మండే నుంచి అయినా కూడా మేము ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలి కదా, కుదరదు అని చెప్పేసి సరే ఈవినింగ్ టైంలో రేపు ఎలాగో స్కూల్ కూడా లేదు కదా అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నామండి. మేము ఇప్పుడైతే స్టార్ట్ చేసామని. నాన్న ఎక్కిరిస్తున్నారా? వాళ్ళ నాన్న ఎక్కిరిస్తున్నారంట అని చెప్తుంది, కంప్లైంట్ చెప్తుందన్నమాట. కొట్టేద్దాం, ఓకేనా? వెళ్దామా చిట్టి? బాయ్ బాయా, మనం అందరం కలిసి వెళ్దాం. బాయ్ చెప్తున్నాను, బాయ్. పదండి, పాల డబ్బా తీసుకోండి. మధ్యలో పిల్ల ఏడుస్తుంది. పాల డబ్బా ఒకటి తీసుకోండి, దానికి సాక్స్ పెడుతున్నారా? పెట్టండి. చెప్పు చిన్నోడు, హాయ్ చెప్పు. చెప్పమ్మా, బాయ్ కాదు హాయ్ చెప్పు నాన్న. పదండి, దాన్ని నేను ఎత్తుకుంటాను స్లోగా. పడిపోతామ్మా, ఏంటది? వెళ్దాం, ఆగు. ఏంటి పట్టుకోపోతే పడిపోతావు. షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడేనండి షాప్ అయితే ఇది రాజల్ గోల్డ్ అండి. షాప్ పేరు వచ్చేసి ఇది విజయవాడలో వన్ టౌన్ దగ్గర బాబు ఆయిల్స్ అంటే ఎవరైనా చెప్తారండి. బాబు ఆయిల్స్కి 4th or 5th షాప్ అనమాట రాజల్ గోల్డ్. టేప్ వచ్చినప్పుడు ఎవరైనా చెప్తారండి, నెంబర్ 1 షాప్ అనమాట. ఈ షాప్లో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. వీడియో అయితే అప్లోడ్ చేశాను. 1 lakh పైనే వెళ్ళిందండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అది ఎంతమంది అయితే చూసారో దాంట్లో 50% అయితే అందరూ వచ్చి పర్చేస్ చేశారంటండి. అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, వీడియో ఎంత బాగా ముందుకెళ్ళిందో అంతే బాగా రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యాను అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ నేను చూసానండి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఎదురుగుండా ఒక 2 మెంబర్స్ ఉన్నారు.
స్పెట్స్ పెట్టుకున్న ఆకులు ఎత్తుకొని లైట్గా చూపిస్తాను చూడండి. తను నా వీడియో చూసి వచ్చిందనుకోండి, వీడియో 4 months బ్యాక్ చూసిందండి. చూసి తన అమౌంట్ ఆ 4 months నుంచి అమౌంట్ దాచుకొని ఇప్పుడు వచ్చేస్తే పర్చేస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు తెలియదు అనమాట. నేను మామూలుగా వీడియో తీస్తుంటే లాస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను కదా, లాస్ట్లో వాళ్ళు పర్చేస్ చేసేసి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అన్నయ్యకి చెప్తున్నారు అనమాట. అది అక్కడ ఉన్న నగ వాళ్ళు తీసుకున్నారు. ఆ 4 months నుంచి అమౌంట్ అయితే రాసి పర్చేస్ చేస్తున్నారు. నాకు తెలియదండి అసలు షాప్ వీడియో చూసానండి. ఆ వీడియో చూసి ఆ 4 months నుంచి అమౌంట్ దాచుకొచ్చానండి అని చెప్పి అప్పుడు అన్నయ్య అన్నారనమాట. ఇదిగోండి వాళ్ళే నన్ను వీడియో తీసింది, మీ వెనకాల ఉన్న వాళ్ళే అని చెప్పి అప్పుడు తను చెప్పింది చాలా బాగుంది, రేట్స్ ఉన్నాయి అని చెప్పేసి బయట కంటే ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి తను చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెనకాల అన్నయ్య కూడా ఇంకా అంటానే ఉన్నారు. 100% నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారనమాట. వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి పర్చేస్ చేస్తున్నారు. ఇంకా మనకి వాళ్ళు స్టాండర్డ్ అయిపోయారు అనమాట. అంత బాగా పర్చేస్ చేస్తున్నారు అని చెప్పారండి. ఎవరికైనా కనుక మీకు నచ్చితే కనుక ఒకసారి ఆ వీడియో చూడండి. నిజంగా బయట దాని మీద చూస్తే వీళ్ళు ప్రాఫిట్ లేకుండా అమ్ముతారని చెప్పనండి, కానీ బయట దాని మీద తరుగు ఏంటి ఏదైనా సరే వీళ్ళ దగ్గర కొంచెం బాగుండిద్దని. అండ్ ఇంకోటి, మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందరూ పెద్దగా పెట్టాలంటే అవ్వదు. కొంతమంది తక్కువ బడ్జెట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ షాప్ అయితే బాగా మంచిగా ఉపయోగపడుద్ది అనమాట. ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. మేమైతే ఇక్కడ గోల్డ్ అయితే తీసుకుంటున్నాం కదండి, చూస్తున్నాం అనమాట. ఇప్పుడు రాఖీ పండుగ, ఫ్రెండ్షిప్ డే వచ్చినాయి కదండి. దీనికి సంబంధించింది ఒకటి కొత్తగా ఐటమ్ అయితే వచ్చిందంటే అన్నయ్య చెప్తారంట, చూడండి. ఇప్పుడు ఆగస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి రాఖీ ఒకటి ప్లాన్ చేసాం. ఓన్లీ 3,900 రూపీస్లో గోల్డ్ రాఖీ. దీంట్లో ఉన్న బాల్స్ ఉంది అది మాత్రమే గోల్డ్. మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఏ సైజ్కైనా పట్టచ్చు. మీరు సైజ్ గీజ్ ఏం చూడాల్సిన అవసరం లేదు. రుద్రాక్ష వస్తాయి విత్ బ్రౌన్ బెల్ట్. దీంట్లో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది, రుద్రాక్ష ఉంది, ముత్యాలు ఉంది, బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఉంది. దీనికి ఫిట్టింగ్ ఉంటే చూడండి ఇలా చేయొచ్చు. లుకింగ్ కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది చూడండి. ఓన్లీ 3,900 రూపీస్. దీంట్లో చాలా పీసెస్ అవైలబుల్గా ఉంది. కొంచెం 3-4 రకాలైన మోడల్స్ కూడా ఉంది. ముత్యం కానీ, బ్లాక్ బెల్ట్స్ కానీ కానీ ఇది ఇప్పుడు మీరు తీసుకున్నారు, సుమారు ఇంచుమించు ఓ నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం వాడతారు. అప్పుడైనా మీరు రీప్లేస్ చేసిన 2,000 వరకు మీకు రీవాల్యూ కూడా వచ్చేస్తాయి. అంటే ఇది రీవాల్యూ ఉన్న రాఖీ. మీరు ఎప్పుడైనా మీరు మార్చరు, అయినా 3,900 పెడుతున్నారు, ఎప్పుడైనా మార్చాలన్నా రీవాల్యూ వస్తుంది. 2,000 రూపీస్ రీవాల్యూ వచ్చేస్తుంది. బెస్ట్ రాఖీ ప్రోడక్ట్. ఈ బెల్ట్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎక్స్పాండబుల్, మొత్తం టోటల్లీ ఎక్స్పాండబుల్. మీరు వాష్ చేసినా ఏం చేసినా ఏమవుతుంది, చాలా బెస్ట్ ప్రోడక్ట్. మా పర్చేస్ అయితే అయిపోయిందండి. అన్నయ్య చెప్పింది విన్నారు కదా. మీకు ఎవరికైనా నచ్చితే కనుక రాఖీ సందర్భంగా అయితే మీకు ఎవరికైనా గోల్డ్ పెట్టాలి అనుకుంటే మీ బ్రదర్కి కనుక వచ్చి ఒకసారి పర్చేస్ చేయండి, చూడండి. మాదైతే పర్చేసింగ్ అయిపోయిందండి. ఇంకా మేము ఇంకా వెళ్దాం అనమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు టైం అయితే చాలా అయిపోయింది కదా. ఇంకా మేమైతే బయట అయితే ఏదైనా టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతామండి. అలాగే సాటర్డే కాబట్టి మా వారైతే రైస్ తినరు అనమాట. అందుకని చెప్పి నా ఒక్కదానికి ఎందుకని ఇంకా మేము కూడా టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతామండి. పాపకు పిల్లలకు కూడా టిఫిన్ ఏదో తీసేసుకొని ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోతాము. అన్నయ్య అయితే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారండి. లాస్ట్ టైం కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు అన్నయ్య. ఇది కాకుండా వేరేది ఏమైనా ఉందా అని అడిగితే అది కాకుండా మళ్ళీ బట్టలు పెట్టుకోవడానికి ఇంకో బ్యాగ్ ఇచ్చారనమాట. సరే అది రెండు తీసుకెళ్ళడమని 2 బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మేము వెళ్తూ దారిలో అయితే ఐస్ క్రీమ్ కనబడిందండి. మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు కూడా ఐసీ అంటే ఇంక సరే అని చెప్పి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అనమాట. ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉందంట. పిల్లలిద్దరూ కూడా అదే అన్నారు. సరే కదా ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. 20 రూపీస్ అంటండి, చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా ఒకసారి ఐస్ క్రీమ్ తిన్నాం కానీ అది 30 రూపీస్ తీసుకున్నాడు కానీ పెద్దగా అసలు ఏం బాగాలేదనమాట. మామూలు నార్మల్గా ఉంది. ఐస్ క్రీమ్ అయితే ఏదో బాదం పప్పులు, జీడిపప్పులు అవన్నీ కలిపి ఉందన్నమాట. పైన చాక్లెట్ కూడా వేసారు. బొబ్బస్కాయ ముక్కలు అవి ఉంటాయి కదా, చెర్రీస్ వేసి చాక్లెట్ కూడా వేసారు. చాలా బాగుందండి.
పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మేమిద్దరం చూడండి ముగ్గురం సేమ్ కలర్ పింక్ కలర్ వేసా అని చెప్పి మా వారు కొంచెం జలస్ ఫీల్ అవుతున్నారు అనమాట. నేనైతే వేరే కలర్, మీరైతే ముగ్గురు ఒకే కలర్ వేసారని చెప్పి అంటున్నారు. అందుకని నవ్వుకుంటున్నాను అనమాట. ఇంకా టేస్ట్ బాగుందండి, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి అంటే మా వారు కూడా మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారని. ఫస్ట్ అయితే మా వారు తీసుకోలే వద్దని, సరే నేను చేసిన తర్వాత బాగుంది కదా అంటే ఇంకా మా వారు కూడా వెళ్ళి తెచ్చుకున్నారని. మా పాప ఐస్ క్రీమ్ తింటూనే పక్కన ఎవరో పావు బాజీ తింటే అది కావాలని చెప్పి అడిగిందనమాట. ముందు ఐస్ క్రీమ్ తినమ్మా, తినిన తర్వాత పోనీ నువ్వు తింటా అంటే అప్పుడు తెప్పిస్తాంలే అని చెప్పేసి అంటున్నామని. మా చిన్న పాప అయితే చాలా ఇష్టంగా తినిందండి. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ మా చిన్న పాప బాగా వెరైటీ అనమాట. పైన చెర్రీస్ని ఐస్ క్రీమ్ ఉంది కదా, చాక్లెట్ వేసారు కదా, అది ఉందని చెప్పి తినలేదని ఫస్ట్ నాకు ఇచ్చేసింది అనమాట. మళ్ళీ నేనైతే ఫాస్ట్గా పైన అంతా తినేసాను అనమాట. ఓన్లీ క్రీమ్ ఉంది, చెర్రీస్ అన్నీ తినేసా. చెర్రీస్ అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు అది తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. తను అది నేను పావుబాజీ తెచ్చారండి. అసలు పావుబాజీ ఉన్నది 4 బ్రెడ్లు ఉన్నాయండి. 4 బ్రెడ్లు కలిపి 70 రూపాయలు అంటండి కర్రీ. ఆ 4 బ్రెడ్లు 70 రూపాయలు అంటండి. మా పెద్ద పాప అయితే తింటుంది ఇంక ఇష్టంగా. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి తినడం, అసలు తినలేదు. ఒకసారి ఎప్పుడో లాస్ట్ టైం అడిగాం కానీ 70 రూపీస్ 80 రూపీస్ అప్పుడు కూడా అదే అన్నారు. ఎందుకమ్మా 4 బ్రెడ్లు ఇచ్చి కొంచెం కూర వేస్తారు దానికి ఎందుకులే అమ్ముతా అని చెప్పి అప్పుడు మేమైతే తినలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా మరి కూతురు అడిగింది కదండి, ఇంకా ఎంత కాస్ట్ అనేది చూడడం, ఇంకా వెంటనే వెళ్ళి మా వారైతే తీసుకొచ్చేసారు. సరే ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి నేను కూడా కొంచెం టేస్ట్ అయితే చేశానండి, బాగుంది. ఇప్పుడు ఇక్కడైతే తినేసాము. వెళ్ళిపోతున్నప్పటికీ ఇంకా అరటిపళ్ళు అయితే కనబడ్డాయండి. బనానా అంది మా పెద్ద పాప. మా చిన్న పాప కూడా ఒక్కొక్కసారి ఇష్టంగానే తినిద్ది. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అరటిపళ్ళు తీసుకున్నాము. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడే వచ్చామన్నమాట. కాలు కడుక్కొని ఇంకా ఇలా వచ్చి కొంచెం వాటర్ తాగి కూర్చున్నాం అనమాట. ఇంకా వస్తూ అయితే మేము టిఫిన్ అయితే తీసుకొచ్చేసామండి. లేట్ అయిపోయింది కదా, ఎలాగో ఈరోజు సాటర్డే మా వారైతే భోజనం చేయరనమాట. టిఫిన్ ఇంకా నా ఒక్కదానికే రైస్ వండుకోవడం ఎందుకని చెప్పి నేను కూడా టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను. పిల్లలిద్దరు అయితే వెళ్ళే ముందరే అమ్మ రైస్ అయి పెట్టేసింది. సరే వీళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి, వీళ్ళైతే పూరి ఇష్టంగా తింటారు కదా అని పూరి అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను వెళ్ళిన షాప్లో అయితే ఆ షాప్లోనే వీడియో అయితే చేశానండి. ఎవరైనా వీడియో మిస్ అయితే కనుక ఒకసారి చూడండి. ఇంక ఇప్పుడు ఏం తీసుకున్నాము ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో అయితే చూపిస్తానండి. కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, చాలా నీరసంగా ఉందన్నమాట. తిరిగి వచ్చినప్పటికీ అరుచుకోకూడదు, తప్పు. చూపిస్తాండి. వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. షాప్లో అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడైతే నా వీడియో చూసి వచ్చిన వాళ్ళైతే ఎవరో ఒకరు తగులుతారండి. నేను వెళ్ళినప్పుడు షాప్లో అయితే చెప్తున్నారనమాట నా ముందే. మాకు అసలు ఈ షాప్ అయితే తెలియదండి, యూట్యూబ్లో వీడియో చూసి మేము వచ్చామన్నమాట. 4 months దగ్గర నుంచి అమౌంట్ దాచుకొని మేమైతే ఇప్పుడు వచ్చామండి అని చెప్తున్నారు. అప్పుడు మేము వెనకాలే ఉండడంతో చెప్పారనమాట షాప్ ఓనరు, వాళ్ళేనండి తీసింది వీడియో అని చెప్పేసి. ఆవిడ థ్యాంక్స్ అక్క, మంచి వీడియో తీసావు, అన్ని రీజనబుల్ ప్రైస్, బయటకంటే ఇక్కడ నాకు చాలా బాగుంది, తరుగు మజూరి అన్నిటిలో కూడా నాకు ఇక్కడ ఇది బెస్ట్ షాప్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం వచ్చానని చెప్పి చెప్పారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆ ఓనర్ కూడా నాకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పారనమాట. వీడియో ఎవరైనా కనుక ఒకవేళ మిస్ అయితేనో ఒకసారి కింద చూడండి ఫ్రెండ్స్, కింద లింక్ ఇస్తాను నేను. అందరికీ అమౌంట్ తక్కువగా కావాలి, బడ్జెట్ ఎంతో లేదు మన దగ్గర, బడ్జెట్ కావాలి అనుకునే వాళ్ళకి అలా చెప్పాలి. ఆ షాపు మంచి షాపు కదా, అందుకని మంచిగా చెప్పాలి. మరి మనం కూడా కొనుక్కుంటున్నాం కదా, బాగుందనే కదా కొనుక్కునేది. అందుకు తక్కువ బడ్జెట్లో మనకి వస్తువు అమరాలి అంటే ఆ షాపు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఆ షాప్లో అయితే మనకి ది బెస్ట్ అనమాట, ది బెస్ట్ షాప్ అండి అదైతే. ఇంకా చాలా మోడల్స్ అయితే వచ్చాయండి. చాలామంది అయితే నన్ను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చేయండి అక్క అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారండి. ఆ షాప్ ఎప్పుడు కూడా చాలా రష్గా ఉండిద్దండి, అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా చూడండి చాలా ఫ్రెష్ ఉంది. మాకు అక్కడ చాలా టైం పట్టేసిందంట. అసలు మాకు ఒక 1.5 hour పైనే పట్టిందండి.
ఇంకా అన్నయ్య అయితే మాకు షాపు అంటే మాకనే కాదు ఎవరు పర్చేస్ చేసినా కానీ వాళ్ళకి అక్కడ బ్యాగ్స్ కానీ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తారండి, ప్రమోషన్ లాగానైనా ఇస్తారనమాట. నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే ప్రమోషన్ వీడియో కాదండి, నేనైతే ఏ మనీ అయితే ఏమి వాళ్ళ దగ్గర తీసుకోలేదు. మామూలుగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుద్ది కదా, లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ నాలాగే తక్కువ బడ్జెట్లో కొంచెం ది బెస్ట్ షాప్ అయితే తీసుకుందామని చూస్తూ ఉంటారు కదా, అందుకనేసి అన్ని షాపుల్లో కల్లా చూసి ఈ షాప్ అయితే నెంబర్ 1 షాపు, లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ మనకి తక్కువ బడ్జెట్లో వస్తుందని చెప్పి చూసి నేను వీడియో అయితే చేశానండి. ఒకసారి వీడియో అయితే చూడండి, మీకు నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబరు అన్నీ ఉన్నాయండి, కావాలంటే ఎవరైనా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. దాని పక్కనే రాజుల్ శారీస్ కూడా ఉంటుందండి, రాజుల్ శారీస్ అనమాట. అక్కడైతే డ్రెస్సెస్ హోల్సేల్గా డ్రెస్సులు, నైటీస్ అన్నీ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ వాళ్ళే కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ అండి. అసలు శారీస్, లెహంగాస్ అవి అయితే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అనమాట. వెండి కూడా ఉందండి వాళ్ళకి, వెండి షాప్ ఉంది, గోల్డ్ షాప్ ఉంది, రాజుల్ శారీస్ అన్నీ అండి. అసలు బయటికి వెళ్ళే పని లేదనమాట. ఆ షాప్లోకి వెళ్తే కిడ్స్ వేరు అన్నీ ఉంటాయండి. వాళ్ళది కూడా నేను వీడియో చేశాను అనమాట. అంటే వాళ్ళదే ఎందుకు చేశానంటే వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అన్నీ చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటాయండి. ఒకసారి విజిట్ చేయండి. నేనైతే కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి ఏం తీసుకున్నాను ఏంటని, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్స్ అవి కూడా చూపిస్తాను. ఇప్పటికైతే మేము ఇంకా చాలా నీరసంగా ఉన్నామండి, ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటా, ఇంకా పడుకుంటామండి. అందరికీ గుడ్ నైట్, బాయ్ చెప్పు, గుడ్ నైట్, బాయ్.